హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 13వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో నరవాహనుడి సైన్యానికి కోయలకు జరిగిన యుద్ధంలో నరవాహన సైనికులు కోయభటులను హతమార్చి శిథిల దుర్గాన్ని ఆక్రమించుకున్నారు. శివదత్తుడు తన అనుచరులతో సముద్రం పైన బయలుదేరాడు. వారికి దారిలో మందరదేవుడు కనిపించాడు. కొంతసేపటికి దూరాన వెలుగు కనిపించింది. పడవలను అటుకేసి నడపసాగారు. ఆ తర్వాత కన్ను పొడుచుకున్న కానరాని ఆ కటిక చీకట్లో శివదత్తుడు, మందరదేవుడు ఉన్న పడవలు రెండు క్రమంగా వెలుగు కనబడుతూ ఉన్న వైపుకు కదలసాగాయి. అప్పటికి 2-3 రోజులుగా మహాసముద్రం మీద నిద్రాహారాలు లేని వాళ్ళ అనుచరులు 6 తెడ్ల సహాయంతో పడవలను మందంగా నడపసాగారు. శివదత్త, నన్ను ఆకలి దహించి వేస్తుంది అంటూ మందరదేవుడు శివదత్తుడి కేసి చూసి, మన అనుచరులు అదే స్థితిలో ఉన్నారు. ఆ వెలుగు కనపడే ప్రాంతం ఏదో ఒక ద్వీపమై ఉంటుందనేందుకు సందేహం లేదు. పోతే అది మానవ నివాస యోగ్యమవునా కాదా అన్నదే సమస్య అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ శివదత్తుడు నవ్వాడు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేయడమే మన జీవితాశయం కాదనుకుంటాను. మీరు పదచ్యుతులైన మరాళ ద్వీప ప్రభువులు, నేను మహాసేనాని సమరసేనుడి అనుచరుణ్ణి. ఇద్దరము క్రూరాతి క్రూరుడైన ఒక వ్యక్తి కారణంగా ఈ గాఢాంధకారంలో కానని సముద్ర ప్రాంతాల్లో తిరుగుతున్నాం. శివదత్తుడి మాటలకు మందరదేవుడు జవాబు ఇవ్వలేదు. అతడి మనస్సులో ఒక్కసారిగా మరాళ ద్వీపం, అక్కడి ప్రజలు, తను రాజ్యాన్ని కోల్పోయిన సంఘటనలు అన్నీ మెరుపులా కదిలాయి. శివదత్త, మీరు చెప్పదలిచిన విషయమేదో నేను గ్రహించాను. ఎంత భయంకర ద్వీపంలో అయినా అడుగుడేందుకు నేను భయపడను. అంతేకాదు, నా బొందెలో ప్రాణం ఉండగా నరవాహనుడు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోను. తిరిగి నా రాజ్యాన్ని జయించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు మందరదేవుడు. శివదత్తుడికి మందరదేవుడి మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి. నరవాహనుడు చేసిన ద్రోహాన్ని అతడు మరిచిపోలేదని శివదత్తుడు గ్రహించాడు. అతను ఏమో చెప్పబోయేంతలో పడవలు నడుపుతున్న భటులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. ఈ ప్రాంతమంతా కొండరాళ్లమయం. మనం ఏదో ద్వీపాన్ని సమీపించాం. ఈ చీకటిలో ఆ కొండరాళ్లను తప్పించుకొని పడవలు నడపడం సాధ్యం కాదు అన్నారు వాళ్ళు. శివదత్తుడు పడవలను ఉన్న చోటనే ఆపవలసిందిగా ఆజ్ఞాపించాడు. జాగ్రత్తగా ముందుకు చూసినప్పుడు అతనికి సముద్ర తీరం వెంబడి గుబురుగా పెరిగిన చెట్ల గుంపులు చూచాయిగా కనిపించాయి. తాము ఒకానొక ద్వీప ప్రాంతాన్ని చేరారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పడవలు తీరాన్ని చేరే మార్గం మట్టుకు లేదు. ఆ ప్రాంతమంతా సముద్ర జలంలో నుంచి నిక్కి చూస్తున్న కొండ శిఖరాలమయం. అలల తాకిడికి పడవలు వాటిలో ఏ ఒక్కదానికి కొట్టుకున్నా అది ముక్కలు చెక్కలు కాక మానదు. మందరదేవ, మన సముద్రయానం ముగిసింది అన్నాడు శివదత్తుడు. ఎదురుగా తీరాన్ని ఉరుసుకుంటూ గాలికి తలలూపే చెట్ల వరుస మీకు కనబడుతుందనుకుంటాను. ఈ చీకట్లో ఆ చెట్ల మధ్యన పడవను తీరానికి చేర్చడం సాధ్యమయ్యే పని కాదు అన్నాడు. సూర్యోదయం వరకు ఇక్కడే వేచి ఉందామని మీరు అభిప్రాయపడుతున్నారా అని మందరదేవుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. శివదత్తుడు తల పంకించాడు. ఈ పద్ధతి కూడా మంచిది కాదనుకుంటాను అన్నాడు. ఒకవేళ ఈ ద్వీపం ఏ అనాగరిక మానవులకో నిలయమై ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని పట్టపగలు వెలుగులో ఇట్టే పసిగట్టి వేటాడగలరు. కనుక మనం చీకటి ఉండగానే తీరం చేరి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నావో తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ఎవరైనా మనల్ని ఎదిరించేట్టయితే చీకట్లో ప్రమాదం నుంచి పారిపోవడం తేలిక అన్నాడు. శివదత్తుడి అభిప్రాయంతో మందరదేవుడు ఏకీభవించాడు. పడవలు 2 అక్కడ నీటిలో మునిగి ఉన్న కొండ శిఖరాలకు కట్టబడ్డాయి. ఇక తీరం చేరాలంటే దాదాపు 2-3 ఫ్లర్లాంగులు నిలువులోతు నీటిలో ఈదుకుంటూ పోవాలి. తీరాన అలలు ఉవ్వెత్తున లేస్తుండడం వల్ల ప్రమాదం లేకుండా ఒడ్డుకు చేరడం కష్టమని అందరూ గ్రహించారు. కొంచెంసేపు సంప్రదింపుల తర్వాత అందరూ నడుములు బిగించి నీటిలోకి ఉరికారు. పెద్ద పెద్ద అలలు వారిని రాళ్ల మీదకు విసరసాగాయి. ఎంతో నేర్పుగా వాటిని తప్పుకుంటూ చివరికి ఎలా అయితేనే అందరూ ఒడ్డుకు చేరారు. తడిసిన గుడ్డలను పక్కన పడేసి మూటలు కట్టి తెచ్చుకున్న పొడిగుడ్డలను ధరించారు. అయినా అందరూ చలికి వణికిపోతున్నారు. ఈ చలిబాధను తట్టుకోవాలంటే మంట వేయడం తప్ప మరో మార్గం లేదు. ఎండు పుల్లలు పోగు చేయమంటారా అని ఒక సైనికుడు శివదత్తుణ్ణి అడిగాడు. సరే కానివ్వండి,
ఒకవేళ ఈ ద్వీపం ఏ నరమాంస భక్షకులకో ఆలవాలమైతే వాళ్ళు మనను ఈ మంటల్లోనే కాల్చుకు తినగలరు అని శివదత్తుడు నవ్వాడు. మన చేతనున్న పదునైన కత్తులు, విల్లంబులు అంటూ మందరదేవుడు ఏమో చెప్పబోయేంతలో శివదత్తుడు అతని మాటలకు అడ్డు వచ్చి, మందరదేవ, మీకు ఇలాంటి ద్వీపాల సంగతి, అందులో నివసించే ఆటవీకుల సంగతి తెలియదు. ఈ ఆటవీకులు భయమంటే ఏంటో తెలియని అమాయకులు. మీరు కత్తితో ఒకరిని నరికేంతలో ఆ వెనక నుంచి ఒక్కసారిగా 6 మీ మీదకి లంఘిస్తారు అన్నాడు. ఇంతలో సైనికులు ఎండు పుల్లలు పోగు చేసి నిప్పు వెలిగించారు. అందరూ ఆ మంట చుట్టూ చేరి చలి కాచుకుంటున్నారు. శివదత్తుడు తను ఎలాంటి ద్వీపం చేరాడో, ముందు ముందు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొనవలసి ఉంటుందో అని ఆలోచించసాగాడు. మందరదేవుడికి మాత్రం అలాంటి ఆలోచనలేమీ లేవు. సూర్యోదయం అయితే ఆ వెలుగులో ఈ ద్వీపాన్ని గురించి సర్వం అవగాహన చేసుకోవచ్చునని అతడి తలంపు. ఉన్నట్టుండి హఠాత్తుగా కుక్క అరిచిన సవ్వడి వినపడింది. శివదత్తుడితో పాటు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ సవ్వడి వచ్చిన వైపుకేసి తలలు తిప్పారు. మందరదేవుడు కూడా కొద్దిసేపు అటుకేసి పరీక్షగా చూసి తరువాత శివదత్తుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు. శివదత్త, మనం భయపడినట్టు అది అనాగరిక జాతులు నివసించే భయంకర ద్వీపం కాదనుకుంటాను. కుక్కను మచ్చిక చేసి ఉపయోగించుకోవడం ఒక నాగరిక మానవులకే తెలుసు. మందరదేవ, మీరు చాలా పొరపడ్డారు అంటూ శివదత్తుడు నవ్వాడు. నా కళ్ళతో నేను చిరుతపుల్లలను మచ్చిక చేసి వేటకు ఉపయోగించే ఆటవీకులను చూశాను. ఆ సంగతి మీకు ఇప్పటికే చెప్పాననుకుంటాను. పోతే ఇప్పుడు మనం విన్న కుక్క అరుపు ఏ అడవి కుక్కదైనా కావచ్చు. సూర్యోదయం అవ్వగానే అని శివదత్తుడు మాట ముగించక ముందే చెట్ల కొమ్మలను రివ్వుమని రాసుకుంటూ ఒక పెద్ద రాయి శరవేగంగా వచ్చి ఒక సైనికుడి వీపును తాకింది. సైనికుడు ఆ దెబ్బకు ఒక్క చావు కేక పెట్టి ముందుకు పడిపోయాడు. వెంటనే మందరదేవుడు బాణం ఎక్కుపెట్టి ఆ రాయి వచ్చిన వైపుకు వదిలాడు. మరొక క్షణం శివదత్తుడు కూడా భయంతో వణిగిపోయేలాంటి వికృత మానవ కంఠం, బాధతో అరిచిన ధ్వని వినపడింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నివ్వెరపోయారు. ఈ ద్వీపం వట్టి నిర్జన ప్రదేశం కాదు. ఏవో భయంకరమైన క్రూర మానవ జాతులు కొన్ని ఇక్కడ నివసిస్తున్నాయి. అందుకు సాక్ష్యం తొలిసారిగా వినపడిన ఆ వికృత మానవ కంఠం. మందరదేవుడు కత్తి దూసి ముందుకు నడుస్తూ సైనికులను తనను అనుసరించమన్నాడు. అంతలో శివదత్తుడు అతన్ని వారిస్తూ, మందరదేవ, మీరు చేయబోతున్న పని చాలా ప్రమాదకరమైనది. ఈ చీకటిలో మనం శత్రువులను వెంటాడలేం. ఈ ద్వీపానికి మనం కొత్త వాళ్ళం. ఏ చెట్టు చాటున, ఏ పొదమాటున ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకు తెలియదు అన్నాడు. ఆ రాయి విసిరిన వాడెవ్వడైనా అతన్ని నా బాణంతో గాయపరిచాను. అంబు తాకడంతోనే వాడు వికృతంగా అరిచాడు. బహుశా వాడు ఇంకా బతికి ఉంటే వాడి నుంచి మనం ఈ ద్వీపం గురించిన మంచి చెడ్డలు తెలుసుకోవచ్చు అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు మందరదేవుడి అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఇప్పటి స్థితిలో మీ బాణం దెబ్బకు గురైన వాడు మరణించాడో లేక గాయపడి పారిపోయాడో మనకు తెలియదు. వాడు ఒంటరివాడా లేక మరికొందరితో కలిసి ఉన్నాడా అన్నది కూడా మనం ఊహించలేం. కనుక సూర్యోదయం వరకు తగు జాగ్రత్తలో ఉన్న చోట నుంచి కదలకపోవడం అన్ని విధాలా మంచిది. శివదత్తుడి మాటలకు అంగీకార సూచనగా అందరూ తలలు ఊపారు. ఆ తర్వాత నిద్రమత్తుతో జోగుతున్న వారు నిద్రకు ఉపక్రమించగా శివదత్తుడు మరొక సైనికుడు కావలి కూర్చున్నారు. తూర్పున ఎర్రటి కాంతులతో అరుణోదయం జరిగే వరకు ఆ ప్రాంతాల్లో మరో దుర్ఘటన జరగలేదు. బాగా తెలతెలవారగానే మందరదేవుడు సైనికులు కళ్ళు తెరిచారు. తాము ఉన్న ప్రాంతం ఒక కీకారణ్యమని వారికి తెలిసిపోయింది. ఆకాశంలోకి చొచ్చుకుపోయిన పెద్ద మానులు, వాటి మొదళ్లను కప్పివేస్తూ పెరిగిన అనేక చిన్న పెద్ద చెట్లు, పొదలు, పిచ్చలవిడిగా అల్లుకుపోయిన తీగలు, వాటి మీద గెంతుతూ పరిగెత్తే కోతులు, అరుస్తూ ఎగురుతున్న వివిధ రకాల పక్షులు అంతా భయోత్సాహాలను కలిగిస్తుంది. మందరదేవ, ఇక మనం రాత్రి వదిలిపెట్టిన పనికి ఉపక్రమించవచ్చు. మీ బాణం ఎటుగా పోయి సుమారు ఎంత దూరంలో ఆ వికృత కంఠుణ్ణి తాకిందో మీరు చెప్పగలరనుకుంటాను అన్నాడు శివదత్తుడు. మందరదేవుడు ముందుకు దారి తీశాడు. చెట్ల తీగలను పొదలను తప్పించుకుంటూ అందరూ 100 గజాల దూరం వెళ్ళేసరికి అక్కడ పచ్చని ఆకులపై కొన్ని నెత్తుటి మరకలు కనిపించాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది.
నెక్స్ట్ ఎపిసోడ్ని రేపు సరిగ్గా ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ముందు ఎపిసోడ్లు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ మీరు దీనికి సంబంధించిన ముందు ఎపిసోడ్లను కూడా వినొచ్చు. మొత్తం వింటే మీకు స్టోరీ ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.